మణికంఠ ఛాలెంజ్ చేసినటువంటి అంచు సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హర్. స్వయంగా వాలే వాకిట వరంగా నీవు సే అది తెలిపే మౌనంగా మది మురిసే కలిసా కలిసా నీతో కలిసా నీలో నిండి అన్ని మరిచా ఓ నీలో నిండి అన్ని మరిచా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైరం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపిస్తుందమ్మా రాజు 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 సారీ రా రాజు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా. జడ్జెస్, ఫీల్ మై లవ్ అంటే స్మైలీస్ లో ఒక నిండు హార్ట్ ఉంటుంది, ఒకటి బ్రేక్ అయిన హార్ట్ ఉంటుంది. ఫీల్ మై హార్ట్ అంటే ప్రేమని ఫీల్ అవ్వాలి సాధారణంగా, కాకపోతే వీళ్ళ ప్రేమని చూసి వాడు ఫీల్ అయ్యాడు. రాజు ఏం ఫీల్ అయింది రాజు? లవ్ ఫీల్ అయిందా? లేదు, ఈ రోజు అంశు గారు చాలా బాగున్నారు, సాంగ్ కూడా చాలా బాగుంది, కెమిస్ట్రీ కూడా బాగుంది కదా. అంటే ముద్దు పెట్టేది తప్ప మిగతా అంతా బాగుంది, అది ఒకటే. రాజు ఏం చెప్పాలనుకుంటున్నావరా అంశుకి? కొంచెం నా గురించి కూడా ఆలోచించి. అంత పొసెసివ్నెస్ ఉందా నీకు? వర్క్ లో పొసెసివ్నెస్ అస్సలు ఉండకూడదు. రెజినా గారు పోయిన వారం ప్రపోజ్ చేశాడు కదా, షార్ట్ అయిపోయిన తర్వాత నేను అడిగా, అరే నిజంగా సిన్సియర్ గా అంటే అన్నా లేదన్నా ఒట్టన్నా ప్రామిస్ నాకు జెన్యున్ గానే ఉందన్నా, ఆవిడ ఒప్పుకుంటే నేను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అంశు చెప్పాడా లేదా అక్కడ కూర్చున్నా? చెప్పాడు. Are you feeling it? Are you feeling the love, Anshu?
ఈ గ్యాప్ లో అష్రఫ్ ఒక లుక్ ఇచ్చి అలా అనుష ఏదో చెప్తున్నావు అన్న, కంటిన్యూ చెప్పు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా జర్నీ చాలా ఉంది కదా. కానీ ఏదో చిన్న అంటే బండి ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. రాజుగా నువ్వు ఇలాంటి ఎన్ని వేషాలు వేసినా మాత్రం డాన్స్ బాగా వేయాలి. లేకపోతే చిట్టి మాస్టర్ లాస్ట్ వీక్ నువ్వు గట్టే టవలో అది గట్టి నడు రోడ్డు మీద వదిలేస్తాడు. రెజినా గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వెరీ స్వీట్ క్యూట్ పర్ఫార్మెన్స్ అన్షు. Thank you. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఐ కెన్ సీ దట్ యూర్ గెటింగ్ మోర్ కంఫర్టబుల్ అనమాట. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఐ థింక్ అష్రఫ్ మాస్టర్ తో చేసేటప్పుడు ఐ థింక్ ఇంకా కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇట్ షోస్. థ్యాంక్ యూ మా. అష్రఫ్ మాస్టర్ మీ స్టైల్ చాలా బాగుందండి. స్వీట్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్, చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. స్పెషల్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ ని యూజ్ చేసిన విధానం, ఒకళ్ళు చేస్తుంటే మిగిలిన అందరూ హోల్డ్ లో ఉండడం, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం, ఈ కొరియోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కొరియోగ్రఫీ వైజ్. నౌ కమింగ్ టు పర్ఫార్మెన్స్, అంశు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ పర్ఫార్మెన్స్ కి ఈ పర్ఫార్మెన్స్ కి ఎంత బెటర్ అవుతున్నారు మీరు అన్నది. సో చాలా చాలా బెటర్ అవ్వారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బావా నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హట్ అయ్యా. దేనికి? రాజకుమార్ నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా. మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు, ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకుని వేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంకా అక్కడే సెటిల్ అయ్యా. ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను. తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగ వచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలి, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు.